డైలీ టేస్ట్ ది డైలీ. జగ్గయ్యపేట పట్టణంలో తెలంగాణకు చెందిన మిర్యాలగూడ పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ నెల 6వ తేదీన మిర్యాలగూడలో వైష్ణవి హోటల్లో 80 లక్షలు చోరీకి గురయ్యాయి. దర్యాప్తు జరపగా జగ్గయ్యపేట పట్టణంలో ఓ నివాసంలో నిందితులను తెలంగాణ పోలీసులు గుర్తించారు. సోదాలు చేపట్టిన పోలీసులు కోటికి పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన 3 వ్యక్తులు జగ్గయ్యపేటలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరు డబ్బు కోసం చోరీలకు పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జగ్గయ్యపేట నుంచి నల్గొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. అనూష, జగ్గయ్యపేట పట్టణంలో కూడా తెలంగాణ పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేపట్టారు. కొంత మేర నివాసాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కూడా ఏదైతే రాజస్థాన్ చెందినటువంటి టీ స్టాల్ నిర్వహిస్తూ కూడా జగ్గయ్యపేట పట్టణంలో కూడా గత కొంతకాలంగా కూడా ఆ టీ వ్యాపారం పెట్టి కూడా వ్యాపారం నిర్వహిస్తారు. దీంతో కూడా వీళ్ళ సన్నిహితులు ఉన్నటువంటి ఏదైతే మిర్యాలగూడ పట్టణంలో కూడా కొంతమంది వీళ్ళ సన్నిహితులు అయితే ఉన్నారు. వీళ్ళు కూడా రైతు సమయాల్లో కూడా ఏదైతే ద్విచక్ర వాహనాలు వేసుకొని కూడా ఎక్కడైతే ఎక్కువ మొత్తాలు నగదులు ఉంటాయో వాటిని గుర్తించి వాటిని చోరీ చేసి అయితే ఘటనలో చోటు చేసుకున్న ఈ తరుణంలోనే ఏదైతే మైలవరంలో మిర్యాలగూడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వైష్ణవి హోటల్లో కూడా ఈ నెల 6వ తేదీన కూడా సుమారు 80 లక్షల రూపాయలు విలువైనటువంటి నగదును కూడా చోరీకి గురయ్యాయి. ఈ చోరీ కూడా పోలీసులు విచారించగా దీంట్లో కూడా ఏపీకి సంబంధించినటువంటి జగ్గయ్యపేటలో నిందితులను అయితే గుర్తించారు. వీళ్ళు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కూడా ఇటు జగ్గయ్యపేటలో పట్టణంలో కొంతకాలంగా కూడా నివాసం ఉంటూ టీ స్టాల్ పెట్టుకుంటూ కూడా వీళ్ళు నివాసం ఉంటున్నారు. దీంతో కూడా మిర్యాలగూడలో ఇట్లా ఈ నగదు ఉన్నట్లుగా గత 2-3 రోజుల నుంచి కూడా ఇట్లా వ్యాపారం నించినటువంటి నగదు అన్నిటి కూడా ఉంచారు. వాటిని కూడా బ్యాంకులో కట్టే సమయానికి ఇటు ఆ 2 రోజులు కూడా బ్యాంకు సెలవులు రావడంతో కూడా నగదు మొత్తం కూడా హోటల్లోనే ఉంచారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ చోరీకి ముందుగానే వాళ్ళు పక్కా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకొని ఆ చోరీ అయితే గుర్తించారు. ఆ చోరీలో కూడా సుమారు 80 లక్షల రూపాయలు పైగా కూడా నగదు చోరీ చేసినట్లుగా అయితే మాత్రం పోలీసులు గుర్తించారు. ఆ చోరీకి ఉపయోగించినటువంటి ఆ సుత్తి కానివచ్చు, అదేవిధంగా ద్విచక్ర వాహనాన్ని కూడా వాళ్ళు జగ్గయ్యపేట నివాసంలో అయితే గుర్తించారు. ఈ గుర్తించడంతో పాటుగా 3 నిందితులు కూడా జగ్గయ్యపేట పట్టణంలోని ఒక నివాసంలో కూడా నివాసం ఉంటూ వీళ్ళంతా కూడా చేస్తారు. దీంతో కూడా పోలీసులు ఈరోజు తెల్లవారుజామున కూడా మిర్యాలగూడ సంబంధించిన పోలీసులు ఒక సిఐ మరియు 4 కానిస్టేబుల్ కూడా ఈ చోరీనైతే చోదించినటువంటి నిందితుల నివాసాన్ని కూడా తెల్లారుజామున గుర్తించి ఒక్కసారిగా నిందితులను కూడా గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం కూడా సుమారు 80 లక్షల రూపాయలను కూడా ఆ పోలీసులు అయితే రికవరీ చేశారు. దాంతో పాటుగా ఈ చోరీ చేసేందుకు ఉపయోగమైనటువంటి ఆయుధాలు సుత్తి కానివచ్చు, ఇతర పనికిరాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా ఆ సుత్తితో పాటుగా ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా అదుపులో తీసుకున్నారు. దాంతో పాటుగా స్థానికులను కూడా కొంతమేర అయితే విచారణ చేశారు. ఈ విచారణలో కూడా గత కొంతకాలంగానే ఈ సుమారు 2-3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పట్టణానికి చేరుకొని ఇక్కడ నివాసం ఉన్నట్లుగా చెప్పారు. దీంతో పాటుగా ఇక్కడ ఈ నిందితులతో పాటుగా నగదును అదేవిధంగా ద్విచక్ర వాహనాన్ని కూడా నల్గొండ పోలీసులు అయితే మాత్రం కూడా స్వాధీనం చేసుకోవడం నల్గొండ పోలీసులు తీసుకెళ్లారు. దీనిపై కూడా పూర్తి దర్యాప్తు చేసి వీళ్ళు 3 ఉన్నారా, కొంతమంది ఎవరైనా ఉన్నారా అనేదిపై కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. దీంతో పాటుగా ఏదైతే రాజస్థాన్ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఏపీతో పాటు తెలంగాణ వివిధ ప్రాంతాల్లో కూడా టీ స్టాల్ కానివచ్చు వివిధ వ్యాపారాల్లో పెద్ద ఎత్తున ఉంటున్నారు. ఇలాంటి ఘటనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కూడా ఇది వీళ్ళ పరిణామే జరుగుతున్నట్టు కూడా ఉంది. దీనిపై కూడా మరికొన్ని ఘటనలు కూడా వీళ్ళపై ఉన్నట్లు కూడా పోలీసులు దర్యాప్తులో తెలియ అవకాశం ఉంది. దీంతో కూడా ఇటేపు రాజస్థాన్ వ్యక్తులు ఏపీలో చొరబడి వ్యాపారాలు చేయడం కొంతమంది స్థానికంగా కూడా భయాందోళనకి గురవలసిన పరిస్థితి ఉంది. అంటే ఇటు వ్యాపార నిమిత్తం ఏపీలోకి వచ్చి ఇలాంటి దొంగతనాలు పాల్పడటంతో కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు దానిపై కూడా పోలీసులతో పాటు స్థానికులు కూడా కొంతమేర భయాందోళనకు గురవలసిన పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు మనం. అనుష, యశ్వంత్, అది చోరీ చేసిన వ్యక్తులు ఆ జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎప్పటి నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అలాగే అసలు ఎంతమంది వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులా లేకపోతే బయటి వారా, డీటెయిల్స్ ఏంటి?
అనుష వీళ్ళు ప్రధానంగా చూసినట్టు మాత్రం రాజస్థాన్ చెందినటువంటి వ్యక్తులు అంతా కూడా ఎటు ఏపీలోని అంటే వివిధ ప్రాంతాలకు చెందిన ప్రాంతాల్లో కూడా టీ స్టాల్ పెట్టు నిర్వహిస్తున్నారు. దీంతో కూడా ఈ వ్యక్తులు కూడా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాటుగా వీళ్ళ ముగ్గురు కూడా 3 ప్రాంతాల్లో టీ స్టాల్ పెట్టి నడిపిస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు ఎక్కడైతే నగదు పెద్దాన్ని ఒక రెక్కి నిర్వహించి దీంట్లో పెద్ద మొత్తం నగదు ఉందని చెప్పి గ్రహించి చేస్తున్నారు. దీంతో పాటు సుమారు జగ్గయ్యపేట పట్టణంలో కూడా 3 నుంచి 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళు నివాసం ఉంటున్నారు. నివాసం ఉండటంతో పాటుగా టీ స్టాల్ కూడా నడిపిస్తున్నారు. దాంతో పాటుగా చిన్న చోరీలకి నిర్వహిస్తూ పాటుగా ఒక్కసారిగా ఏదైతే మిర్యాలగూడలో సుమారు ₹1 కోటి పైగా కూడా నగదు ఉన్నట్లుగా ముందుగా రెక్కి నిర్వహించి దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదు అంతా కూడా వాళ్ళు హోటల్లో బ్యాంకు సెలవులు రావడంతో 2-3 రోజుల సమయం నుండి నగదు అంతా కూడా ఒక దగ్గర ఉండటం కూడా గుర్తించారు. గుర్తించి ఆ నగదు మొత్తం కూడా చోరీ చేశారు. చోరీ చేసి కూడా ఏదైతే నివాసం ఉన్నారో ఆ నివాసంలోనే ఒక బ్యాగ్ లో కూడా ఉంచడానికి ఉంచారు. దీన్ని కూడా మిర్యాలగూడ పోలీసులు మొత్తం కూడా ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా ఇంటెలిజెంట్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఫోన్ కాల్ ఆధారంగా కూడా వాళ్ళు దర్యాప్తు చేపట్టారు. దాంతో కూడా ఇటు ఏపీలో ఉన్నట్లు గుర్తుగా వీళ్ళు గతంలో కూడా కొన్ని ఘటనలు చేసినట్లుగా అయితే మాత్రం పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా పూర్తిగా రేపు నల్గొండ పోలీస్ స్టేషన్ లో కూడా సిపి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మిగతా డీటెయిల్స్ కూడా వివరిస్తామని చెప్పేసి మాత్రం కూడా సీఐ చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు కొంతకాలంగా ఇటు ఏపీలోనే వివిధ ప్రాంతాల్లో టీ స్టాల్ పెట్టి నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా కుటుంబానికి అత్యంత స్నేహితులుగా ఉన్నటువంటి వారిని కూడా ఈ ముఠాగా ఏర్పడి వీళ్ళు ఈ చోరీలు కూడా నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అనుష మనం రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.